మంచు ఫ్యామిలీ గొడవలు రెగ్యులర్‌గా ఇంకా రీసెంట్‌గా జరిగింది. వాళ్ళు కొట్టుకున్నారు, తన్నుకున్నారు, రకరకాలు జరుగుతూ వచ్చినియి. ఈరోజైతే ఇంకా ఉదయం లేచిన కాడ్నుంచి వాళ్ళ ఫార్మ్ హౌస్‌ల ముందు, మోహన్ బాబు ఇంటి ముందు, అలానే మంచు మనోజ్ ఇంటి ముందు అన్నీ జరుగుతా ఉన్నాయి. రకరకాలైతే ఆయన ఫార్మ్ హౌస్ దగ్గర, ఆయన ఆఫీస్ దగ్గర అన్ని గొడవలన్నీ జరుగుతా ఉన్నాయి. వాళ్ళ బౌన్సర్‌లు కొట్టుకున్నారని. అలానే రీసెంట్‌గా కొంచెం ఒక గంట ముందు ఒక వీడియో అయితే లీక్ అయింది. అది మరి మరి విష్ణువా లేకుంటే మోహన్ బాబు అనేది ఎవరికీ క్లారిటీ లేదు గానీ బ్లాక్ షర్ట్ ఏసుకొని వేరే వాళ్ళనైతే కొట్టడం చూస్తున్నాం. చెంప మీద కొట్టడం చూస్తున్నాం. మరి ఆడ పంచాయతీ అయితే చేస్తున్నాడు పెదరాయుడులాగైతే. మరి అది ఎవరనేది క్లారిటీ అయితే కనబడలేదు. ఎవరో టాప్‌లో నుంచి ఒక బిల్డింగ్ పైనుంచి అయితే వీడియో బయటకి రిలీజ్ అయింది. ఇలా అయితే వాళ్ళ పరువును వాళ్ళే తీసేసుకుంటారు. ఇలాంటియన్నీ అసలు ఇంట్లో పెట్టుకోవాలి. ఎవరు కనపడని చోట ఇలా బహిరంగంగా పెట్టుకొని వాళ్ళ పరువు వాళ్ళైతే తీసుకుంటా ఉన్నారు మోహన్ బాబు అయితే. సరే ఇంక ఇదంతా మనం నిన్నటిదాకా కేసు పెట్టుకోలేదనుకున్నారు. ఈరోజైతే కేసులైతే పెట్టుకున్నారు. మనోజ్ పైన నాకు ప్రాణహాని ఉంది మనోజ్ నుంచి అని మోహన్ బాబు కేసు పెడితే ముందు మనోజ్ ఎళ్లి వాళ్ళ అనుచరులొచ్చేసి నన్ను కొట్టారు, నన్ను ఇబ్బంది పెట్టారనైతే ఆయనైతే కేసు పెట్టడం చూసాం కొంతమంది పైన. ఆ తర్వాత మోహన్ బాబు గారు కూడా నాకు ప్రాణహాని ఉందని ఆయన కేసు పెట్టడం చూసాం. మరి ఇదంతా దాన్ని చాలా దూరమైతే ఎళ్ళిపోతూ ఉంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకున్నారు కేసులు. అలానే పోలీసులొచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆహ్, అంటే ముందు నోట్ తీసుకుంటారు గదా! ఏం జరిగింది? ఏమిటనేది. ఆ నోట్ అయితే తీసుకున్నారు. మనోజ్ గారు అటు ఎళ్ళడం, ఇటు ఎళ్ళడం, మనోజ్‌ని బౌన్సర్‌లని అక్కడి నుంచి పంపించేయడం. ఎవరైతే విష్ణు వచ్చాడో దాదాపు దుబాయ్ నుంచి అనుకుంటా. దుబాయ్ నుంచి విష్ణు వచ్చాడు. విష్ణు వచ్చిన తర్వాత అక్కడున్న బౌన్సర్‌లని అయితే పంపించమని అక్కడ గొడవ జరగడం. వీళ్ళ బౌన్సర్‌లకి అదే మోహన్ బాబు బౌన్సర్‌లకి అలానే మనోజ్ బౌన్సర్‌లకి మధ్య చిన్న వాగ్వాదం, చిన్న గొడవ లాంటిది జరగడం. కొట్టుకున్నారనే విషయం కూడా బయటకొచ్చింది. సరే ఇన్ని జరుగుతున్న పరిణామంలో ఎవరు మాట్లాడట్లేదు. ప్రెస్ మీట్‌లయితే ఎవరు పెట్టట్లేదు. ఇదంతా కారణం మౌనిక అంటున్నారు. మనోజ్ గారి వైఫు. ఆమె వల్లనే ఇయన్నీ జరుగుతున్నాయనైతే మోహన్ బాబు అక్కడి నుంచి ఆరోపించడం చూస్తున్నాం. సరే ఏదైనప్పటికైతే వాళ్ళైతే ఆహ్, ఇంట్లో ఉండాల్సిన గుట్టయితే మొత్తం బయటకి తెచ్చుకొని రచ్చ చేసుకున్నారు. వాళ్ళు ప్రతిసారి మంచు ఇలానే ఉంటుంది. దీని ముందు గూడా విష్ణువు డైరెక్ట్‌గా మనోజ్ ఇంటికెళ్ళి అప్పుడు గొడవ పెట్టుకోవడం చూసాం అప్పుడైతే. అలానే మా ఎన్నికలు గూడా ఎంత రచ్చ జరిగిందో చూసాం. ఇలా రకరకాల అప్పుడు వజ్రోత్సవం విషయంలో గూడా మోహన్ బాబు చేసిన లొల్లి అదంతా మనం చూసాం. ఆయన అహంకారమే ఇప్పుడు రీసెంట్‌గా ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, నేను నా కొడుకుల్ని క్రమశిక్షణతో పెంచాను, క్రమశిక్షణతో ఉంటామని చెప్పుకుంటూ వస్తాడు. ఎప్పుడు ఆయన అదే మాట అంటా ఉంటాడు. కానీ ఈరోజు వాళ్ళ కొడుకుల మధ్యనే ఆస్తి తగాలొస్తే ఆయన పెదరాయుడు లేకుంటే ఆయన ఇగో వలన, లేకుంటే ఆయన మాట దురుస్తనం వలన ఈ క్లాష్ అయితే వచ్చింది. ఆయన పెద్దరికంతోటి ఈ వయసులో వాళ్ళిద్దరికీ సమానంగా ఎట్టోకట్ట సర్ది చెప్పి, ఇలాంటి విషయాలు బయటకు రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి నుంచి ఆయనే ఈ గొడవలు పడి మనోజ్‌ని కొట్టడం గావచ్చు. ఆల్‌మోస్ట్ చెప్తున్నారు. మనోజ్‌నే మోహన్ బాబు కొట్టాడనైతే బయటకొస్తుంది. మనోజ్ అయితే వాళ్ళ నాన్నగారిని ఏమి అనలేదని తెలుస్తుంది. కానీ కొట్టాడు. తండ్రి కొట్టడంలో తప్పు లేదు. మరి మనోజ్ మరి దాని గురించి ఎందుకు కొట్టాడనేది కొట్టిన దానికి కారణం ఉంటే పర్లేదు గానీ, ఏ కారణం లేకుండా ఆవేశంలో కొట్టింటే మటుకు తప్పవుతుంది మోహన్ బాబు కొట్టింది. చూద్దాం కొడుకైనప్పటికీ తప్పు లేకుండా కొట్టకూడదు గాబట్టి తప్పే అవుతుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఈ కేసులో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మనకైతే మంచు లక్ష్మి గారు ఏదో ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మనోజ్ తరపునే ఉంటుంది. ఆమె అయితే చిన్నప్పటి నుంచి కూడా క్లోజ్‌గా ఉంటారు. విష్ణు తరపునైతే కాదు ఉండదామె. చూద్దాం మరి ప్రస్తుతానికైతే కొంచెం గట్టిగానే రాద్ధాంతం జరుగుతుంది. ఏదో పంచాయతీలు చేస్తున్నారుగా ఏవి తేలట్లేదు. మనోజ్ అయితే నాకు ఇది మొత్తం తేలేంత వరకు ఈ ఆస్తుల గొడవలు తేలేంత వరకైతే నేను తగ్గేది లేదనైతే మనోజ్ అయితే పట్టుబట్టి కూర్చున్నాడు. మరి ఎంత దూరం వెళ్ళిద్దో చూడాలి. ప్రస్తుతం ఎందుకంటే ఇతనికి కూడా సపోర్ట్ ఉంది మనోజ్‌కి. ఎందుకంటే భూమా అఖిలప్రియ ఉంది గదా! ఆమె ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే. ఆమె అండగా ఉంది గాబట్టి, ఆమె చెల్లెల్ని గాబట్టి పెళ్లి చేసుకుంది మనోజు. కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. చూద్దాం ప్రస్తుతం మౌనిక అయితే మాకు పోలీసులు సహకరించట్లేదు. ఎవరు సహకరించట్లేదు ఇక్కడంతా మా మామగారికే అంతా సపోర్ట్‌గా ఉంటున్నారు. మాకెవరు సహకరించట్లేదు. ఆమైతే చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి పరిస్థితులు మరి ప్రస్తుతం విష్ణు వచ్చారు, అందరూ వచ్చారు. దీన్ని దీన్ని మోహన్ బాబు దాన్ని టక్కన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా తెగదెంపులు చేసేస్తాడా? అన్నీ సెటిల్ అయినయి ఏమన్నా చెప్తాడా? లేకుంటే ఇంకా దీన్ని బహిరంగం చేసుకొని ఇంకా రచ్చ చేసుకుంటారా? తెలిసిపోతుంది మనకు 2, 3 రోజుల్లో.